నేడు నేను చెప్పబోయేది ఒక అద్భుతమైన కథ కాదు, జరిగిన నమ్మలేని వాస్తవం. ఇది కాసరగోడ్ జిల్లాలోని పాడ్రే గ్రామానిది. కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా ప్రకృతి సౌందర్యం, వనరులతో నిండిన ప్రాంతం. ఇప్పుడు ఎండోసల్ఫాన్ అనే విష రసాయనంతో నాశనమైంది. పురుగుమందును దాదాపు 20 సంవత్సరాల పాటు హెలికాప్టర్ల ద్వారా కాజూ తోటల మీద స్ప్రే చేశారు. కాని ఆ తోటలకు, గ్రామాలకు మధ్య ఎలాంటి హద్దులు లేవు. ఆ విషం మనుషుల ఇళ్లమీదకు, బావులు, చెరువుల మీద పడింది. ఆ చెరువులలోని నీరే తాగేవారు. ఇది వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతం కావడంతో విషం నేలలోకి చొచ్చుకుపోయి నీటితో కలిసి గ్రామాల వరకు వ్యాపించింది. కాసరగోడ్ జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల పాటు ఎండోసల్ఫాన్ స్ప్రే కారణంగా బాధపడుతున్న ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట దృష్టి పాడ్రే గ్రామం మీదే ఉండేది. కాని ఇప్పుడు మొత్తం 11 పంచాయతీల్లో ఆరోగ్య నష్టం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు పుట్టుకతో వికలాంగత, శారీరక లోపాలు, బుద్ధిమాంద్యం, గైనకాలజికల్ సమస్యలు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి ప్రభావాలిప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కూడా కనిపిస్తున్నాయి. శారీరక లోపాలంటే శరీరం అంతా చిన్న పిల్లాడిలా ఉండి తల పెద్దగా ఉండడం, లేదా 30 సంవత్సరాలున్న చిన్న పిల్లవాడిలా కనిపించడం. అసలు పాడ్రే గ్రామంలో వివాహాలే జరిగేవిగావు. పురుగుమందుల పరిశ్రమ ఎండోసల్ఫాన్ విషప్రభావంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కాని చివరికి ఆ పరిశ్రమ సంస్థ సిఎస్ఈ అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పై వేసిన పరువు నష్టం కేసులో 2 సార్లు ఓడిపోయింది. జెనీవాలో జరిగిన స్టాక్హోమ్ ఒప్పందం అంటే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ రివ్యూ కమిటీ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎండోసల్ఫాన్ తయారీ, వాడకం, దిగుమతి, ఎగుమతులపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన వచ్చింది. 29 సభ్యుల్లో 24 దేశాలు నిషేధానికి మద్దతు ఇచ్చాయి. జర్మనీ, ఘానా, నైజీరియా, చైనా యాబ్స్టైన్ అయ్యాయి. కాని భారతదేశం మాత్రం ఆ నిషేధానికి వ్యతిరేకంగా నిలిచింది. కేరళలో ఎండోసల్ఫాన్ నిషేధించబడిన సంవత్సరాల తర్వాత కూడా కొత్త బాధితులు బయటకు వస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వే ప్రకారం 11 గ్రామ పంచాయతీల్లో సుమారు 2000 మంది మాత్రమే బాధితులుగా నమోదైనా వాస్తవానికి ఇది మరింత పెద్ద సంఖ్య. డౌన్ టు ఎర్త్ పత్రిక పరిశోధనలో పల్లక్కాడ్ జిల్లా ముత్తలమడ పంచాయతీలో కూడా కొత్త కేసులు గుర్తించబడ్డాయి. ఇక స్ప్రే చేయని ప్రాంతాల్లో కూడా ఎండోసల్ఫాన్ ప్రభావం కనపడుతోంది. కాసరగోడ్ జిల్లాలోని పాడ్రే గ్రామం చిన్నదైనా గొప్ప చరిత్ర కలిగినది. ఇక్కడి సాధారణ ప్రజలు ఎన్జీఓలతో కలిసి ఎండోసల్ఫాన్ నిషేధం కోసం దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా పోరాటం చేస్తున్నారు. కేరళలో దాని ఆరోగ్య నష్టం మొదట బయటపడినప్పటి నుండి 10 ఏళ్లు గడిచినా ప్రభుత్వం మరియు శక్తివంతమైన పురుగుమందుల కంపెనీలు దానిని నిరాకరిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం ఒక విషకథ కాదు, ఇదొక ప్రజా పోరాటం. సామాన్య రైతులు, తల్లులు, పిల్లలు విషాన్ని ఎదుర్కొని ప్రపంచానికి నిజం చూపారు. ఇది ధైర్యం, సహనం, నిజం కోసం చేసిన పోరాటం. ఇలా ఒక ఎండోసల్ఫాన్ మాత్రమే కాదు, ప్రస్తుతం వాడే ప్రతి రసాయనం సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. అది ఇప్పుడు అర్థం కాదు, అయినా పట్టించుకోం. నష్టం జరిగిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. ఆలోచించు రైతు సోదరా, ముందు రైతు నాశనమవుతున్నాడు, తర్వాత ప్రజలు నాశనమవుతున్నారు. రసాయనాలు తయారుచేసే ఏ కంపెనీవాడు కూడా ఇవి వాడిన ఆహారాన్ని తీసుకోరు. నాశనమవుతోంది మనమే. ఇప్పటికీ మించిపోలేదు. మేల్కొని మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇప్పటికీ మందులు లేకుండా పిల్లలే పుట్టటం లేదు. ఇలాగే వదిలేస్తే అసలు పుట్టకపోయే ప్రమాదముంది. ఆరోగ్యం లేకుండా ఎన్ని భోగాలున్నా ఏమి చేయగలం?